సముద్రం లోతుల్లో జీవితం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా. ఇప్పుడు మనం చూడబోయేది దానికి సంబంధించినటువంటి వీడియో. ఇది ఐఎన్ఎస్ కురుసురా అనేటువంటి సబ్మెరియను. ఇది వైజాగ్లో ఉంది. దీనిని 1970లో ఇండియన్ నేవీలో చేర్చారు. చాలా సంవత్సరాల పాటు భారతదేశం కోసం సేవ చేసింది. అనంతరం 2001లో రిటైర్ చేయబడింది. తర్వాత దీనిని విశాఖపట్నంలో మ్యూజియంగా మార్చారు. దీనివల్ల ప్రజలకు నౌకాదళ జీవితం గురించి అవగాహన కలుగుతుంది అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో దేశ రక్షణలో భాగంగా పనిచేసే భారత నౌకాదళ సిబ్బంది ప్రత్యేక పరిస్థితుల్లో తమ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారు అన్నది మనకి కళ్ళకు కట్టినట్టుగా ఈ మ్యూజియంలో కనిపిస్తుంది. ఇది ఒక సాధారణ మ్యూజియం కాదు. ఇది నిజంగా భారత నౌకాదళం ఉపయోగించినటువంటి సబ్మెరియను. ఇప్పుడు ప్రజలకు అవగాహన కలిగించడానికి మ్యూజియంగా మార్చబడింది. అయితే దీని లోపలికి వచ్చినప్పుడు మొదటగా మనం గమనించే సన్నివేశాలు సన్నని మార్గాలు. సబ్మెరియన్లో ప్రతి భాగము ప్రతి స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించేలా రూపొందించబడింది. ఇంకా మనిషి నడవడానికి కూడా సరిగ్గా సరిపోయేటువంటి దారి. ఇది ఒక యుద్ధ వాహనం కావడం వల్ల ప్రతి భాగము ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఉంటుంది. ఎక్కడ అణువంత కూడా ఇందులో నిరుపయోగం అనే మాటకి ఆస్కారం లేదు. ఇంకా ఇలా ఇరుకు స్థలంలోనే సిబ్బంది కూడా విశ్రాంతి తీసుకోవాలి. వాళ్ళ బెడ్లు చూసారా, ఎంతో చిన్నగా ఉంటాయి. స్థలం చాలా పరిమితంగా ఉంటుంది. ఇక్కడ పనిచేసేవారు తమ విధులను అనుసరించి సమయాన్ని పంచుకుంటారు. ఇది సాధారణ జీవన విధానంతో పోలిస్తే ఎంతో భిన్నంగా ఉంటుంది. ఇది సబ్మెరియన్లో అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటి భాగాలు. ఇక్కడ నుంచి దిశ, వేగము, లోతు వంటి అంశాలు నియంత్రించబడతాయి. చూడగలిగే పరికరాలు సబ్మెరియన్ సురక్షితంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ పనిచేసే సిబ్బంది ఖచ్చితమైన సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా ఈ టార్పెడోలకు సంబంధించిన అవసరమైనప్పుడు వీటిని ఉపయోగించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా లోపల ఉంటాయి. ఈ విభాగం సబ్మెరైన్ సామర్థ్యాన్ని కూడా తెలియచేస్తుందిట. తర్వాత ఇక్కడ సబ్మెరియన్ను నడిపించే యంత్రాలు ఉంటాయి. ఇంజన్లు మరియు ఇతర వ్యవస్థలు మొత్తం వాహనానికి శక్తిని అందిస్తాయి. ఈ భాగం సక్రమంగా పనిచేయడము మొత్తం సబ్మెరియన్ పనితీరుకు చాలా అవసరమవుతుంది. లోపల ఇంజన్ల పనితీరు. సముద్రంలో సరైన దిశలో ప్రయాణించడానికి నావిగేషన్ పరికరాలు ఉపయోగించేవారు. ఈ పరికరాలు సబ్మెరియన్ ప్రయాణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. సబ్మెరియన్లో జీవితము పరిమిత స్థలము మరియు ప్రత్యేక పరిస్థితులతో ఉంటుంది. ఇక్కడ పనిచేసే సిబ్బంది తమ బాధ్యతను క్రమశిక్షణతో, అంకితభావంతో నిర్వర్తిస్తారు. ఇది దేశ సేవలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ప్రస్తుతము ఈ మ్యూజియాన్ని సందర్శకులకు సబ్మెరైన్ లోపల నిర్మాణము మరియు జీవితం గురించి అవగాహన ఇస్తుంది. ఇది లోపల మనం సందర్శించినప్పుడు మనసుకి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. వైజాగ్కి వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఒక మంచి అనుభవం. అలాగే మీరు కనుక ఈ సబ్మెరైన్ని ఇంతకుముందే సందర్శించి గనక ఉండి ఉంటే, మీరు ఈ సబ్మెరైన్ని సందర్శించినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది అన్న విషయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి.
ఒకవేళ ఇప్పటి వరకు మీరు దీనిని సందర్శించి ఉండకపోతే వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండా సమయాన్ని కేటాయించుకొని ఈ సబ్మెరీన్ని సందర్శించండి. అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలకి ఇది చూపించడం వల్ల వారిలో ఎంతో అభ్యున్నత స్థితికి వెళ్ళేటువంటి ఆలోచనలు ఇక్కడ సంతరించుకుంటాయి, అంకురించుకుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరిచ్చేటువంటి లైకు, కామెంటు, షేర్స్ వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎందరికో ఈ సమాచారాన్ని అందించి ఎంతో ఉపయోగం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని ఒక్క సెకండు మీరు కేటాయించి దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే తప్పకుండా పూర్ణ అరవిందం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా మీ సబ్స్క్రిప్షన్స్ తోటి, మీ సపోర్ట్ తోటి ఇలాంటి ఎన్నో వింతలు, వినోదాలు, విశేషాలు, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించడంలో ఎప్పుడూ ముందుంటాను. అయితే ఈ వీడియోలో నేను చూసినప్పుడు నాకు తెలిసిన, అక్కడ నేను తెలుసుకున్న సమాచారం మేరకు మీకు నేను అందించాను. ఒకవేళ నేను చెప్పిన విషయంలో ఏదైనా పొరపాటు ఉన్నట్లయితే దానిని మీరు తిరిగి కామెంట్లో చెప్పి సరిచేయండి దయచేసి. ఎందుకంటే దీనికి సంబంధించిన సమాచారం అక్కడ నేను చూసిన దాన్ని బట్టి, అక్కడ వారు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు అందించాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఏదైనా పొరపాటు సమాచారాన్ని నాకు తెలియకుండా ఇచ్చుంటే మన్నించండి.